వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తల్లి చెల్లి విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం జగన్ పోగొట్టుకోవడానికి ఏం మిగిలింది? జగన్ రెడ్డి సర్వం కోల్పోయారు. ఆయనకు జన్మనిచ్చిన తల్లి అండగా లేదు, పార్టీ కోసం పనిచేసిన చెల్లి లేదు, తోబుట్టువు లేదు, తనను కుబేరుని చేసిన ఎడిటర్ విజయసాయిరెడ్డి లేడు. చివరికి జగన్ రెడ్డికి వ్యక్తిత్వం లేదు. ఒకసారి జగన్ రెడ్డి తాను ఏంటి, తన పరిస్థితి ఏంటని, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడికి వచ్చాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే తన మీద తానే చి నా మొహమ్మి కాకిరెట్ట ఎయ్యి అన్నట్టు తిట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సర్వం కోల్పోయారు. ఏం మిగిల్చుకున్నావు జగన్ రెడ్డి? తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. ఆ మరణంతో రాజకీయం చేశావు. అయినా అది రాజకీయం అని సరిపెట్టుకున్నారు. వైఎస్ పెద్దరికాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. కానీ ఏం చేశాడు? మొత్తం నిర్వీర్యం చేసుకున్నాడు. అంతా తనకే కావాలన్న అత్యాశతో కుటుంబ పునాదుల్ని చెల్లాచెదురు చేసుకున్నాడు. ప్రజా జీవితంలో ఎవరు చేయడానికి సహించని తప్పుల్ని చేశాడు. అప్పటికే ఒప్పందంగా రాసిన వాటి కోసం తల్లి చెల్లిపై కోర్టుకెళ్ళాడు. తోడు నీడలా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణం ఆయన విజయసాయిరెడ్డిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆయనకి భార్య సజ్జల మాత్రమే ఉన్నారు. సజ్జలిక జగన్తో లాభం లేదనుకుంటే రేపటి నుంచి అటువైపు కూడా కనిపించరు. జగన్ జైలుకి వెళ్తే పార్టీని నడిపించుకోవాలని ఆయన భార్య ఆసక్తిగా ఉన్నారు. ప్రచారం జరుగుతుంది. అంటే జగన్ రెడ్డి ఏం కోల్పోయారు అర్థమవుతుందా? అందరినీ చంద్రబాబు ఖాతాలోకి వేసి వ్యక్తిత్వం కోల్పోయిన జగన్ తన కోసం పనిచేసిన వారిని, తల్లిని చెల్లిని విజయసాయిరెడ్డిని జగన్ సరిగా చూసుకోపోవచ్చు. ఆరు బయటకు వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా వారిని గౌరవించాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉంది. వారిని గౌరవించినట్టుగా అయినా కనీసం కనిపించాలి. కానీ జగన్ రెడ్డి సిగ్గుపడకుండా వారంతా చంద్రబాబు మనుషులని వాదిస్తున్నాడు. తల్లి చెల్లి విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి కోసం ఏం చేశారో బయటకు తెలిసింది మాత్రమే కాదు, బయటకు తెలియాల్సింది కూడా జగన్కు తెలుసు. అయినా వారిపై చంద్రబాబు ముద్ర అంత తేలిగ్గా ఎలా వేయగలిగారు? ఎలా వేసి జగన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలిసేలా చేశాడు. చివరికి అక్రమాస్తుల సొమ్ము కూడా మిగలదు. జగన్ రెడ్డి తనకు ఆస్తులు ఉన్నాయని చాలనుకుంటున్నారేమో. చివరికి ఆయనకి సర్వం కోల్పోతారు. ఇప్పటికే పోగొట్టుకోకూడని మానవ సంబంధాలని, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నారు. ఆస్తులు కూడా ఆయన వద్ద ఉండవు. ఎందుకంటే అవన్నీ బినాములు పేరు మీద, సూట్ కేసులు కంపెనీల మీద ఉన్నాయి. చట్టాలని మరి తక్కువ అంచనా వేయలేరు. ఆస్తులు కూడా కోల్పోయి రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అప్పుడు కూడా జగన్ తానేం కోల్పోయానో తెలుసుకుంటాడో లేదో. తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికి ఉన్న ఆస్తులు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరు జాలి కూడా చూపించరు.